నువ్వే అన్ని డెసిషన్స్ తీసేసుకున్నట్టున్నావు. సరే ఇప్పుడు చెప్పాను కదన్నా, ఏంటి కోపమా? సంయుక్త, నీ లైఫ్ గురించి నువ్వే డెసిషన్ తీసుకోవాలని మేమెప్పుడూ చెప్తూనే ఉంటాం. అందుకని నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీకు సపోర్ట్ చేస్తూ నీ కూడా ఉండి నీకు కావాల్సినవన్నీ చేయడం మా బాధ్యత. అందుకే ఎన్నయ్య వచ్చాడు. థ్యాంక్స్ అన్నా. అమ్మాయి వైపు నుంచి నేనేం పనులు చేయాలో చెప్తే ఆ పనులన్నీ నేను మొదలు పెట్టేస్తాను. మీనా, ఇదంతా చూడాలని చెప్పి నాకు రాసుంది. వీడు అమ్మాయి వైపు అంటే మరి నేనెవరంట? వీడు ఏం చేస్తానో చూస్తుండు. ఎవరైనా రాని, ఏమైనా మాట్లాడిని, వెన్నెలే నా కోడలు, నేను చూసుకుంటాను, నువ్వు ఉండన్నయ్యా. ఝాన్సీ అమ్మ, మీది పెద్ద కుటుంబం. మా నుంచి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అని నాకు బాగా తెలుసు. అయినప్పటికీ మేం చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా. నాకీ పెళ్ళొద్దు. అమ్మా రా అమ్మా. పాత లెక్క ఇంకా బాకీ ఉంది కదా, అది క్లోజ్ చేయడానికి వచ్చాను. బంగారీ, ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడున్నావు? అమ్మా, ఆ ప్రేమ్ వచ్చాడమ్మా. ఎవరు? నిన్ను పెళ్లి చేసుకోపోయాడే ఆ అబ్బాయేనా? అవును. అతనెందుకు ఇక్కడికి వచ్చాడు? మండపంలో కట్నం లేదు, డబ్బులేమీ లేవు అని చెప్పేసరికి చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చాడంట? తను సంయుక్తకి అన్న. చెల్లికి పెళ్ళంటే రాకుండా ఉండడా? అవును కదా. బంగారీ, నువ్వు వాడితో ఏం గొడవ పెట్టుకోకమ్మా. నీ పాటికి నువ్వు నీ పని చూసుకుంటూ వెళ్ళు. ఏదైనా గొడవైతే మనమే ఇబ్బందులో పడతాం. అమ్మా, గమ్మున పోయినా వదలని సమస్య ఒకటి ఉందమ్మా. ఏమంటున్నావే నువ్వు? అదే కదా, మండపంలోనే అతనికి మనకి సంబంధం తెగిపోయింది కదా. ఇంకేం చెప్తాడతను? వాడికి నువ్వు భయపడక్కర్లేదక్కా. తను భయపడాల్సిన విషయం ఏం కాదని ఊరుకుంటే మాత్రం అది మనకి పెద్ద ప్రమాదంగా మారి తగులుతుంది. బంగారీ, ఏమంటున్నావే నువ్వు? వాడేం చేస్తాడని? అతను రావడం గురించి నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ నువ్వే మా అమ్మవి అని ప్రేమ్కి బాగా తెలుసు కదమ్మా. ఆ సంయుక్తకి తెలుసు. అవును కదా. ఇప్పటికే రవి సార్ని మేనేజ్ చేస్తున్నాం. తర్వాత ఆ సంయుక్త వచ్చింది, ఏదో నచ్చ చెప్పాం. ఇప్పుడు ఈ ప్రేమ వచ్చాడు. అయ్యయ్యో, నేనలా ఆలోచించనే లేదు బంగారీ. ఇప్పుడు ఏం చేయాలి బంగారీ? ప్రస్తుతానికి నేను ఏదో విధంగా మా అమ్మ నీడలో ప్రశాంతంగా బతుకుతున్నాను. ఎవరి కన్ను పడిందో ఏంటో ఇప్పుడు. అయ్యో అమ్మా, ఏం కాదమ్మా, చూసుకుందాం. చూసుకుందాం అంటే ఎలా అమ్మా? సమస్య ఎవరి వల్ల వస్తుందో తెలిసిపోయింది కదా. మరి దానికి తగ్గట్టుగానే మనం జాగ్రత్తగా ఉండాలి. అక్క, అసలు వాడిని ఇక్కడి నుంచి ఎలా తరిమేయాలో ఒక ప్లాన్ వేద్దామక్కా. అలా అంతా చేయలేము. తను ఆ సంయుక్త మనల్ని రెచ్చగొట్టడానికే వాళ్ళన్నని ఇక్కడికి పిలిపించింది. వాడంత తేలిగ్గా ఇక్కడి నుంచి అయితే పోడు. ఈ సమస్యని మనం ఎదుర్కొని తీరాల్సిందే.
ముందు మన నాన్న మీదున్న నిందలని క్లియర్ చేసి ఈ కుటుంబాన్ని ఒకటి చేస్తే తర్వాత ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నక్కి నక్కి బతకాల్సిన అవసరం ఉండదు. దానికి ఏం చేయాలని మనం ఆలోచించాలి. అమ్మా, అంతా నేను చూసుకుంటానమ్మా, నువ్వు కంగారు పడుకో. బంగారి, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, నేనున్నాను కదా. మీతో అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ మనం కొంచెం అలర్ట్గా ఉండాలి కదా, అందుకే ఇన్ఫార్మ్ చేశాను. నేను వస్తానమ్మా. ఆ. నీకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి బంగారి? భగవంతుడా, ఎందుకు నా కూతుర్ని ఇంతలా పరీక్షిస్తున్నావు? అరే మావా, ఏంటి మీ బావమరిది వచ్చినట్టున్నాడు? రేయ్, ఎందుకురా నన్ను అలా చూస్తావు? సంయుక్తని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మరి వాళ్ళ అన్న నీకు బావమరిదే కదా అవుతాడు. కానీ ఒకట్రా రవి, నువ్వు ఇలాంటి డిసిషన్ తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. కానీ నాకు డౌట్ ఏంటి? అయినా నీకు ఈ పెళ్ళి గిల్లి పిల్ల జల్ల ఈ కమిట్మెంట్ ఇలాంటి సెటప్ ఏం నచ్చదు కదా, మరి దీనికి ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు? అదిగో మీ హాయ్ బావ బావా. వచ్చేసాడు. ఏంటి ఇంత హైట్ ఉన్నావు? ఎలా ఉన్నారు? ఓ, శామ్ మీ గురించి చాలానే చెప్పింది. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను నేరుగా చూడడం. అంతేనా? ఏంటి బావా, ఏం మాట్లాడడం లేదు? అన్నయ్య, రవి ఎప్పుడు అంతే, వెంటనే ఎవరితోని ఈజీగా అటాచ్ అయిపోడు. పోగా పోగా అంతా సెట్ అవుతుంది. బావా, మనమంతా క్లోజ్ రిలేటివ్స్ అవ్వబోతున్నాం. ఊర్లో ఒక సామెత చెప్తారే, బావమరుదు ఎప్పుడు బావ మేలే కోరుకుంటాడు అని. అలాగే నేనున్నాను మీకు. ఏమున్నా ధైర్యంగా అడగొచ్చు మీరు. ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను మీకు. వీడు హెల్ప్ చేసే రకంలో అయితే అనిపించట్లేదే. చూద్దాంలే. బేబీ, పెళ్లి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయా? మా ఇంటి వైపు నుంచి ఎవరైనా ముందుండి చేస్తే బాగుంటుంది కదా, అందుకే అన్నని రమ్మని చెప్పాను. బావా, మీరేం దిగులు పడకండి. ఈ పెళ్లిని నేను ఎలా జరిపిస్తానో చూస్తూ ఉండండి. రవి, కరెక్ట్ టైంకి పిలిచారు. జాను పిలుస్తున్నట్టుంది, నేను వెళ్ళి ఏమైందో కనుక్కున్నా. ఓకే, వెళ్ళండి. హలో. రవి ఎస్కేప్ అయిపోయాడు. మీరు మాట్లాడుతూ ఉండండి. నవ్వుతూ నాగలాండిని మింగేసేలా ఉన్నాడు. శామ్, లేట్ అయినా పర్వాలేదు. భలే ఇంటిని పట్టావు. అన్నా, ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఏంటి? ఝాన్సీ అమ్మ ఆ బంగారితో రవికి పెళ్లి చేయాలని నిర్ణయం చేసుకుంది.